అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహిదేవియే నమః. వారాహి నవరాత్రులలో భాగంగా 5వ రోజు పంచమి తిథి వస్తున్నందున ఈరోజు కందదీపం వెలిగించుకోవడం శ్రేయస్కరం. ముందుగా కందగడ్డని తెచ్చుకొని ఒక 2 లేదా 3 గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి. ఇది భూమిలో పండుతుంది కాబట్టి ఇలా నానబెట్టడం వల్ల చుట్టూ ఉన్న మట్టి పోయి శుభ్రంగా అవుతుంది. తర్వాత ఈ కందగడ్డను దీపం ఆకారంలో వచ్చేలాగా మధ్యలో దీపం ఆకారం వచ్చేలాగా తీసుకోవాలి. ఎంత లోతు కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇది నీటిలో నానబెట్టడం వల్ల కాస్త మెత్తగా అవుతుంది కాబట్టి మనకు తీయడానికి ఈజీ అవుతుంది. తర్వాత చివర్లో కొంచెం దీపం షేప్ వచ్చేలాగా ఒక సైడ్ బత్తి వేసుకునేలాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని నూనె ఆ తర్వాత పసుపు రాసి చుట్టూ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనిని కింద ముట్టించకూడదు కాబట్టి కింద పెట్టుకోవడానికి ఒక ప్లేట్ తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో అలంకరించి దానిపై కాస్త బియ్యం పోసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఈ ఇందాక పసుపు రాసి పెట్టుకున్న కందగడ్డను దానిపై ఉంచుకోవాలి. తర్వాత మనం దీపం కోసం చేసిన వాటిలో నూనె కానీ నెయ్యి కానీ వేసి తర్వాత వత్తులకి నేను కుంకుమ రాసి పెట్టుకున్నా ఎర్ర వత్తులతో చేయడానికి వత్తులు వేసి నానిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత దీపం పెట్టుకొని అమ్మవారి ముందు దీపాన్ని వెలిగించాలి. తర్వాత మరుసటి రోజు దీనిని తీసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత కూర చేసుకోవచ్చు, లేదంటే ఆవులకు పెట్టచ్చు, లేదంటే పారే నీళ్ళల్లో వేయవచ్చు. ఒకవేళ మనకి నీళ్ళు అందుబాటులో లేవు, ఆవులు కూడా అందుబాటులో లేవు, ఎవరు తొక్కని స్థలంలో లేదంటే మన ఇంటి ముందు చెత్త పెరట్లో కానీ చెట్టు మొదల్లో కానీ వేయాలి. ॐ महिषध्वजायै विद्महे दण्डहस्तायै धीमहि तन्नो वाराही प्रचोदयात्।